నమస్తే. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం టెన్స్డ్‌గా ఉన్నప్పుడు మన బ్రీత్ అనేది హెవీగా ఉంటుంది, ఫాస్ట్‌గా ఉంటుంది. మనం కామ్‌గా ఉన్నప్పుడు మన బ్రీత్ అనేది స్లోగా ఉంటుంది, స్మూత్‌గా ఉంటుంది. ఈ సింపుల్ అబ్జర్వేషన్‌లో ఒక పవర్‌ఫుల్ సీక్రెట్ ఉంది. మన బ్రీత్‌ని కంట్రోల్ చేయడం ద్వారా మన బాడీని, మైండ్‌ని రెంటిని కంట్రోల్ చేయొచ్చు. ఈ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్‌ని మన యోగులు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే డిస్కవర్ చేసి మనకి చెప్పారు. అది ప్రాణాయామ. ప్రాణాయామ అంటే ఏంటి? ప్రాణాయామ అనేది 2 సంస్కృత పదాల నుంచి వచ్చింది. ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ఆయమ అంటే కంట్రోలింగ్. సింపుల్గా చెప్పాలి అంటే మనలో ఉండే ప్రాణశక్తిని బ్రీత్ ద్వారా కంట్రోల్ చేయడం. సో ఇలా చేయడం వల్ల మన బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. మన బాడీలో ఉండే 72,000 నాడులు అనేది యాక్టివేట్ అయ్యి మన బాడీకి కావాల్సినంత ఎనర్జీని ఇస్తాయి. ఇది మనకి సర్వరోగ నిరోధనలాగా పనిచేస్తుంది. మనం డైలీ 10 మినిట్స్ చేస్తే చాలు, డే అంతా యాక్టివ్గా ఉండడానికి ప్రాణాయామాస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాణాయామాస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రాణాయామాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మన మోడర్న్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఇది మన బాడీలో ఉన్న పారాసింపథెటిక్ నర్వస్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మన మైండ్ అనేది కామ్ అవుతుంది, మన హార్ట్ రేట్ కంట్రోల్లో ఉంటుంది, అండ్ మన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీలింగ్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. మన లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. మనం కాన్షియస్ బ్రీతింగ్ చేయడం వల్ల మన రెస్పిరేటరీ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. దీని ద్వారా మనకి ఆస్తమా లాంటి ఇష్యూస్ తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతుంది. మనకి మన బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజన్ అందడం వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు పడుకునే ముందు రెగ్యులర్గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తే మీకు స్లీప్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా ఉంటుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాణాయామకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ ప్రాణాయామాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఆ బెనిఫిట్స్ ఏందో మీకు చెప్తాను. మిస్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాణాయామాస్ చెప్తాను, వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. కపాలపాతి ప్రాణాయామ, భస్త్రిక ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ. ఇవి ఇంపార్టెంట్ ప్రాణాయామాస్, రెగ్యులర్గా చేసుకోగలిగే ప్రాణాయామాస్ అన్నమాట. వీటిల్లో కూడా సీజనల్గా చేసే ప్రాణాయామాస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాణాయామాస్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నమస్తే.